డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు మరోసారి షాక్ ఇవ్వనున్నారు. నేషనల్ అవార్డు కోసం జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఈ నెల 10న తిరిగి కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అయితే జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ అవడంతో బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు మరోసారి షాక్ ఇవ్వనున్నారు. నేషనల్ అవార్డు కోసం జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఈ నెల 10న తిరిగి కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. అయితే జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ అవడంతో బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించి మరో షాక్ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 6 నుండి 10 వరకు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా వెనక్కి తీసుకోవాలని కూడా పోలీసులు ఇప్పటికే రంగారెడ్డి కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు పొందిండు. అయితే ఈ నేపథ్యంలో కూడా నేషనల్ అవార్డు కోసం ఏదైతే ఆ కమిటీ రావాలని కూడా గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో కూడా అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నానంటూ కూడా జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఈ నెల 6 నుండి 10 వరకు 4 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది, మధ్యంతర బెయిల్. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే జానీ మాస్టర్ పై కూడా లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో చట్టం కింద నమోదైన నేపథ్యంలో కూడా ఆ వెనక్కి అంటే నేషనల్ అవార్డుని కమిటీ వెనక్కి తీసుకోవాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలో కూడా జానీ మాస్టర్ కి ఎత్తులో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ జానీ మాస్టర్ కి సంబంధించి తమకు అంటే బెయిల్ పిటిషన్ ని క్యాన్సిల్ చేయాలని కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు.